సూపర్ 6 అమలుపై చేతులెత్తేశారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడ్డాకే పథకాల అమలని చంద్రబాబు మరోసారి ప్రజలను మోసం చేశారు. మేనిఫెస్టోలో సూపర్ 6 అమలు చేస్తానంటూ ఎన్నికల ప్రచార సభల్లో చెవులకు చిల్లులు పడేలా మైకుల్లో ఊదరగొట్టారు కూటమి నేతలు. ఇప్పుడు అప్పుల పేరుతో తప్పించుకునే కొత్త ఎత్తుగడ వేశారు బాబు. ఎన్నికల సమయంలో అప్పులు 14 లక్షల కోట్లంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్పై దుష్ప్రచారం చేశారు. అప్పులున్న హామీలు అమలు చేస్తానంటూ ఎన్నికల్లో బాబు అండ్ కో ప్రజలకు హామీ ఇచ్చింది. బడ్జెట్లో రాష్ట్రంలో 6.5 లక్షల కోట్ల అప్పని నిజం ఒప్పుకున్నారు బాబు. సూపర్ 6 అమలుకు ఎగనామం పెట్టేందుకు కొత్త డ్రామాకు తెరలేపారు చంద్రబాబు. మోసం చేయడానికే అప్పుల పేరుతో బాబు అబద్ధాలు చెప్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి, మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి, మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు